హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. అయితే అది చేదొచ్చిందని చెప్పేసి పడేయకూడదండి. బట్ నేను చేయాలంటే కర్రీ ఎటు బాగోదు కాబట్టి జ్యూస్ చేసుకొని తాగొచ్చు. షుగర్కి కూడా చాలా మంచిది. అయితే నేను ఇంత అల్లం ముక్క తీసుకున్నాను అండి, ఒక బీరకాయ, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటో నిమ్మకాయ పిండుకుందాము. కొద్దిగా మిరియాల పొడి వేసండి, కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. బీరకాయ చేదొస్తే పడేయకండి, జ్యూస్ చేసుకొని తాగండి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. అందుకని నేను జ్యూస్ చేసేసాను. కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా పెప్పర్ వేసాను, కొంచెం నిమ్మకాయ పిండేసాను. తాగండి ఫ్రెండ్స్, ఇట్లానే హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్స్కి మంచిది. చేదొస్తే కర్రీ తినలేదు కదా, ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. దీంట్లో నిమ్మకాయ పిండుతాం కాబట్టి చేదు కూడా అంత అనిపించదు, హెల్త్కి మంచిది. మార్నింగ్కి ఒకటి వెజిటేబుల్ జ్యూస్ తాగామని ఫీలింగ్ కూడా ఉంటుంది. తాగేసా ఫ్రెండ్స్. ఇప్పుడు మా సార్కి బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను అండి. ఒక బీట్రూట్ తీసుకొని చెక్కు తీసి పెట్టేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నా, చిన్న అల్లం ముక్క వేస్తున్నా. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. వడకట్టుకొని ఈ గ్లాసులో పోసేసుకున్నాండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. కొద్దిగా సేమ్ పెప్పర్, కొంచెం తిక్కుగా అనిపిస్తుంది, కొంచెం వాటర్ వస్తుంది. ఈ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ ఏదో వెజిటేబుల్ జ్యూస్, బీట్రూట్, క్యారెట్ అండ్ టమాటా, బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఏదో ఒకటి ఏదైనా బాగుంటుంది. ఇందాక బీరకాయ తాగాను కదా, ఇది చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఈ బీట్రూట్ మా సార్కి